బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి తనపై వేసిన అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులపై ఆయన స్పందించారు. తనపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలన్నారు దానం నాగేందర్. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగా తనకు సమాచారం లేదని దానం నాగేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రైట్ స్వామి చెప్పండి. ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ కొట్టివేయాలని. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా 2023 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత 2024లో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోని పోటీ చేయడంతో పార్టీ ఫిరాయించినట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పైన ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఈ నెల 30వ తేదీన సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు మరొకసారి విచారణకు రావాలని చెప్పేసి స్పీకర్ ఆదేశించారు. దీనికి ఈరోజు స్పీకర్ నోటీసులు కూడా దీంతో స్పీకర్ ఇచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పిటిషన్ ని కొట్టివేయాలంటూ దానం నాగేందర్ మరొక పిటిషన్ ని వైపు స్పీకర్ ప్రధానంగా తనపై చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి వివరించుకునే ప్రయత్నం చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా నాకు ఇక్కడ సమాచారం లేదు. 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్ళాను తప్ప నేను పార్టీ నుంచి వెళ్ళలేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.